సపోర్ట్ కొట్టరంతా. దీనికి అధ్యక్షులుగా మన డాక్టర్ అశోక్ అన్న, మన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మన నాగేశ్వర్ అన్న, రామచంద్ర అన్న ఆధ్వర్యంలో ఈ అంతా కమిటీ ప్రకటించడం జరుగుతుంది. మొక్క ఉపేందర్ చెప్తున్నా. ఉపాధ్యక్షులుగా బండి సీన్ అన్న, చంద్రశేఖర్, శశికళ మేడం, కుర్చీ అన్న ఇంకా వస్తుండు, అందు వేల ఉండు. ప్రధాన కార్యదర్శిగా నేను, సహాయ కార్యదర్శులుగా నాగేష్, మన డాక్టర్ రేణుక మేడం గిట్ట వస్తుంది. వేణుగోపాల్ రెడ్డి సెక్రటరీ, వేణుగోపాల్ రెడ్డి సహాయ కార్యదర్శి. సాంస్కృతిక కార్యదర్శిగా మొక్క ఉపేందర్ అన్న, కల్చరల్ తమ్ముడు కుంట, అది కుంట వెంకట్, పాటలు పాడతాడు మంచి. కోశాధికారిగా బుచ్చి రాములు, ఆయన వస్తుండు వేల. సభ్యులుగా మన రామకృష్ణ అన్న పిహెచ్డి ఆడ కూర్చుండు. సత్యనారాయణ అన్న అగో ఆనే ఉన్నాడు, దాన్ని అగో సత్యనారాయణ. సిరిసేలం ఎల్ఎల్బి అరవింద్ అని పీజీ స్టూడెంట్. సైదులు అన్నని పెట్టిన ఇళ్ళ గిట్ట ఒకటి ఉండాలి సభ్యులుగా. వీళ్ళంతా వేనన్నని పెడుతున్నాం సభ్యులుగా. ఇది మీ అందరు ఆదరణ చేసినాం. ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక అన్నకు నియామక పత్రం ఇచ్చినట్టు ఇస్తే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పన్నా మన సంఘం పేరు. విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి ఇది ఒక ఫోరం లాగా ఏర్పాటు చేసినాం. గతంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఇది. దీనికి అధ్యక్షులుగా డాక్టర్ అశోక్. ఆబ్జెక్టివ్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? ఏమన్నా ఇంకా యూనివర్సిటీ ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు ఉదయ్ టీం నుంచి వాళ్ళు ఒక సంఘం ఏర్పడ్డారు. ఇంకోటి మన బాణాల వెంకట ఆయన ఉంటాడు, ఆయన టీవీహెచ్. ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో ప్రతి యూనివర్సిటీని సందర్శించి అక్కడ పీజీ పిహెచ్డి వికలాంగులని సమస్యలు వాళ్ళని తీసుకొని సమీకరించి అక్కడ వాళ్ళని ఒక కమిటీగా ఏర్పాటు చేసి, అంటే వాళ్ళకి అక్కడ యూనివర్సిటీ అధ్యక్షుల బాధ్యతలు చేపట్టి మొత్తం ఇట్లా చేసి ఒక 20 రోజుల తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటిస్తున్నట్టు ముందు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇళ్ళే ఎట్లా ఏర్పడ్డదో అన్ని యూనివర్సిటీలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు చెప్తారన్నా? అక్కడ మన యూట్యూబ్ మన లెటర్ ఉంటుంది కాదు, దాని మీద రాసి అధ్యక్ష మొత్తం అందరికీ ఒకటే దాని మీద. ఈరోజు వాస్తవానికి మన కాంగ్రెస్ మేనిఫెస్టో గౌరవ అధ్యక్షులు, గౌరవ సభ్యులందరూ కలిసి మన చైతన్యపూర్లో నిర్వహించిన సమావేశంలో నన్ను ఆ రోజు విద్య, ఉద్యోగం, ఉపాధి అనే అంశాలకు నన్ను కన్వీనర్గా ప్రకటించడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే విశ్వవిద్యాలయాలలో ఉద్యోగం, ఉపాధి, విద్యపై మన 2016 చట్టం ప్రకారం మనకెన్నో అవకాశాలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెప్పించి అవకాశాల వైపు అడుగులు వేయడానికి ఈ యొక్క కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం మన పెద్దలందరి సమక్షంలో మన ప్రొఫెసర్ కోదండరాం గౌరవ అధ్యక్షుడిగా మనందరం ఈ కమిటీని పూర్తి స్థాయిలో వేసుకోవడం జరిగింది. అక్కడక్కడ ఒక సభ్యులు లేకున్నా ఇంకా ఎవరైనా ఉన్న సలహాలు తీసుకొని ముందు భవిష్యత్ తరాలకు దివ్యాంగులంటే రానున్న కాలంలో వాళ్ళు కూడా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ కమిటీని రూపొందించి ముందుకు పోతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ఇప్పుడు మనవులు ఇస్తుంటారు, తీసుకున్నట్టు ఉంటుంది. మనకి యాక్టివ్ ఉంటుంది కావాలి. 4 పేరు రాయి. మనం సారథి, అసారథి, సంఘం నుంచి ఎవరెవరు ఇంపార్టెంట్ మనం తీసుకుంటాం.